మన ఇంటిని మనం ఒకరికి అద్దె కోసం ఇస్తున్నప్పుడు ఇంటి యజమాని ఇంటికి కింది భాగంలో ఉండాలా లేదా పై భాగంలో ఉండాలా లేదా పై అంతస్తులో ఉండాలా అనేటువంటి సందేహం మనలో చాలామందికే ఉంటుంది. ముఖ్యంగా మనం పరిపూర్ణంగా కట్టుకున్నటువంటి ఇంటిలో అద్దె భాగం అనేది కింద ఉండాలా, పైన ఉండాలా, లేదా ఎటు దిక్కు వైపు ఉన్నటువంటి పోర్షన్ని అద్దెకి ఇస్తే అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి అవసరాలకు తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకుంటారు. అయితే చాలామంది వారు ఉన్నటువంటి స్థలంలో కాకుండా కొన్ని కారణాల వల్ల వేరే స్థలానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు లేదా స్వంత ఇల్లు కట్టుకునేటువంటి వీలు లేనప్పుడు అద్దె ఇంటిలో ఉంటారు. అయితే అద్దె ఇంట్లో ఎవరైనా వారి ఇల్లు అద్దెకు ఇస్తున్నప్పుడు ఇంటి యజమానులు ఎటువైపు ఉండాలి, అలాగే అద్దె ఉంటున్నటువంటి వ్యక్తులు ఇంట్లో ఎటువైపు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మన దగ్గర చాలామంది ఇంటి యజమానులు పై పోర్షన్లో ఉండాలి, పై అంతస్తులో ఉండాలి అని చాలామంది అనుకుంటారు. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి రద్దీలో అద్దె ఇల్లు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కట్టుకున్నటువంటి ఇంటిలో వారితో పాటు మరొక కుటుంబం నివసించే విధంగా, మరొకరికి అద్దె ఇచ్చే విధంగా కూడా నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు. మన వీలు, అవసరం, ఇంకా అవకాశం అనుగుణంగా, అలాగే మన శరీర స్థితిని బట్టి కూడా మనము మన అవసరానికి తగ్గట్టుగా ఇంటి యజమాని అంటే పెద్దవాడు ఇంటి యొక్క కింది పోర్షన్లో కానీ పై పోర్షన్లో కానీ ఉండవచ్చు. అయితే పెద్దవాడు అనగానే ఇంటి పై భాగంలోనే మాత్రమే ఉండాలి అనేటువంటి ఆలోచన చాలామంది అనుకుంటారు. అందుకే ఇంటి యజమానులు దాదాపు ఎక్కువ వరకు కూడా పై అంతస్తులోనే ఉంటూ ఉంటారు. అయితే పై భాగం అనేది స్థలానికి వర్తిస్తుంది తప్ప అది కింది అంతస్తా, పై అంతస్తా అనే దానికి వర్తించదు. ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో దక్షిణం, పడమర దిక్కులు అనేవి పై భాగాలు అవుతాయి తప్ప పై అంతస్తు, పై భాగం కిందికి అస్సలు రాదు. ఈ విధంగా ఆలోచించి ఇంటికి సంబంధించి పెద్దవారు అంటే పెద్ద సంతానం అంటే మన సోదరులలో పెద్దవారు లేదా ఇంటి యజమాని ఆ ఇంటికి సంబంధించి దక్షిణ లేదా పడమర దిశలో ఉన్నటువంటి పోర్షన్లో ఉండడం చాలా మంచిది. అది ఆ ఇంటి యజమానికి అన్ని విషయాలలో కూడా అనుకూలతను చేరుస్తుంది. ఇంటి యజమాని నేల మీద ఉండడమే చాలా వరకు శ్రేయస్కరం. పై అంతస్తు కన్నా కూడా కింది అంతస్తులోనే ఉంటే అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. అలాగే ఇంట్లో జరిగేటువంటి అన్ని విషయాలపై కూడా కింది అంతస్తులో ఉంటేనే ఇంటి యజమానికి నియంత్రణ ఉంటుంది. ఒకవేళ ఇంటి యజమాని కింది అంతస్తులో ఉంటే మాత్రం అది ఆ ఇంటికి దక్షిణ లేదా పడమర దిక్కు ఉన్నటువంటి పోర్షన్లో ఉండడం మంచిది. ఒకవేళ కింది అంతస్తులో ఉండడం వీలు కాక పై అంతస్తులో ఉన్నా కానీ ఇదే నియమాన్ని పాటించండి. అలాగే ఇంటికి సంబంధించి యజమాని ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉండకూడదు అనేటువంటి నియమం ఏమీ లేదు. మనము పరిపూర్ణంగా చాలా సంతృప్తికరంగా కట్టుకున్నటువంటి ఇంటిలో పడమర లేదా దక్షిణ దిశలో వీలైనటువంటి చోట అనువైన విధంగా ఉండడం మంచిదే తప్ప యజమాని పై అంతస్తులోనే ఉండాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి సంబంధించి పడమర లేదా దక్షిణ పోర్షన్ని వీలైనంత వరకు ఇంటి యజమాని మాత్రమే ఉండడం శ్రేయస్కరం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.